నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు రక్షణ పొంది ఉంటే నువ్వు యుద్ధంలో ఉన్నావు, అది గుర్తుపెట్టుకో. అది చిన్న యుద్ధమా పెద్ద యుద్ధమా తర్వాత సంగతి. నువ్వు కనుక దేవుని పరిపూర్ణంగా అంగీకరించి రక్షణ పొందితే ఏదో ఒక యుద్ధరంగంలో ఉన్నావు నువ్వు, ఏదో ఒక యుద్ధం. ఆ యుద్ధం ఎవరు, శత్రువు ఎవరంటే అపవాది. కొన్నిసార్లు మనుషులు అవ్వచ్చు, కానీ ఎక్కువ శాతము ఆ రక్షణ మార్గంలో తప్పించేయాలని, లేకపోతే నువ్వు నడిచే దేవుని మార్గంలోంచి పరిచర్లోంచి తప్పించేయాలని చాలా ఉంటుంది. యుద్ధాలు రకరకాలు, కానీ యుద్ధం అంటే గ్యారంటీ. ఆ యుద్ధంలో గెలవాలంటే శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. నీ మనసు సిద్ధపడాలి, ఆ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. అది ఎట్లా సిద్ధమవుద్దంటే దేవుని మాట నీ నోట నీ హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే. దానికి వినటం, చదవటం, ధ్యానం చేయటం నువ్వు చేయాల్సిందే. అది నాకు కూడా వర్తిస్తుంది. అందుకనే అన్న, నేను చేసే ప్రసంగాన్ని బట్టి నేను మారను. దేవుని వాక్యం నన్ను హృదయంలో హత్తుకుని నేను దేవుని వాక్యం హృదయంలో పెట్టుకుంటే అప్పుడు నేను మారుతాను. దేవుని మాట అంత ముఖ్యమైనది.